బౌద్ధమ బుద్ధుడు ఒక మాట అన్నాడు. ఒక జంతువుకి దూరంగా ఉండడం కన్నా ఒక చెడు స్నేహితుడికి దూరంగా ఉండడం మంచిది. జంతువు అనేది మన శరీరానికి హాని చేస్తుంది, కానీ ఒక మూసగాడు మీ బుద్ధిని నాశనం చేస్తాడు. చెడు స్నేహితుడే చాలు మిమ్మల్ని, మీ మైండ్ని చెడుతోవ పట్టించేందుకు. ఈ ప్రపంచం మంచిది కాదు. ఇక్కడ ఉండి కూడా ప్రయోజనం ఏంటి? ఇలా ఎప్పుడు అనిపిస్తుందంటే, మీరు విశ్వాసం కోల్పోయినప్పుడు, మిమ్మల్ని మోసం చేసినప్పుడు. మోసం అనేది వ్యక్తికి జరుగుతుంది. ఎవరైతే గట్టిగా నమ్ముతారో వారికే మోసం జరుగుతుంది. మనం ఎప్పుడు ఒకరిని ఒకేసారి నమ్మము, మెల్లమెల్లగా నమ్ముతాము. కానీ ఒక సమయం వచ్చినప్పుడు నమ్మకం అనేది చాలా పెరుగుతుంది. అప్పుడు ఆ వ్యక్తి కోసం మనం మన చెవులు, కళ్ళు అన్నీ మూసుకుంటాం. ఇలాంటి సమయాల్లోనే వ్యక్తి మనల్ని మోసం చేస్తాడు. అప్పుడు మనం ఈ లోకం మీదనే నమ్మకం కోల్పోతాం. నిజం చెప్పాలంటే ఈ లోకం మోసంతోనే నడుస్తుంది. మన జీవితంలో ఎప్పుడో ఒక చోట వేరే వాళ్ళని మోసం చేస్తున్నాం. ఇంకా అవతల వాళ్ళు కూడా మనల్ని మోసం చేస్తున్నారు. ఈ కథలో మోసం చేసే మాటలు అవతల వ్యక్తిలో ఎలా కనిపెట్టాలో తెలుసుకుందాం. ఒక వ్యక్తి కోపంతో కొండపైకి ఎక్కి చావాలని అనుకుంటాడు. అలా కొండపైకి ఎక్కి గట్టిగా అరుస్తూ, నేను ఈ లోకంలో బ్రతకకూడదు అని అంటాడు. అప్పుడే అక్కడ ఒక సన్యాసి ధ్యానంపై కూర్చుంటాడు. తను అరుపు వెంటనే ఆ వ్యక్తి ఆత్మహత్య తీసుకుంటున్నాడని గ్రహిస్తాడు. అతని చేయి పట్టుకొని వెనక్కి లాగాడు. ఆ సన్యాసి అతన్ని, ఏమైంది? ఎందుకు నువ్వు చావాలని అనుకుంటున్నావు? అందరూ ఏదో ఒక రోజు చావవలసిన వారే, కానీ నువ్వు ఇంత తొందరగా ఎందుకు చావాలని అనుకుంటున్నావు అని అంటాడు. అప్పుడు ఆ వ్యక్తి, ఈ లోకంలో నేను ఉండాల్సిన వ్యక్తిని కాను. ఈ లోకం నేను ఉండాల్సిన ప్రదేశం కాదు. ఇక్కడ అందరూ స్వార్థం. ఇంకా నేను ఎవరినైతే నమ్మానో వాళ్ళే నన్ను మోసం చేస్తున్నారు. నా మిత్రులు, నా స్నేహితులు, నా తమ్ముళ్ళు, నా భార్య కూడా నన్ను మోసం చేసి వెళ్ళిపోయింది. తాను ఒక ధనవంతునితో వెళ్ళిపోయింది. లోకంలో ఎవరిని నమ్మడానికి లేదు. అందుకే నేను కావాలని అనుకుంటున్నాను. అప్పుడు ఆ సన్యాసి, నువ్వు స్వార్థపరునివి కావా? నువ్వు నమ్మొచ్చా? నేను ఈ రోజటి వరకు ఎవరిని మోసం చేయలేదు. కావాలంటే మీరు మా ఊరిలోకి వెళ్ళి అడగొచ్చు. సన్యాసి ఇలా అంటాడు. నేను నిన్ను నమ్మలేను, దీన్ని నువ్వు నిరూపించాలి. వ్యక్తి ఇలా అంటాడు. నీకు నమ్మకం రావాలంటే నేను ఏం చేయాలి? నువ్వు నాతో పాటు నా ఆశ్రమానికి రా. నువ్వు ఏంటో నాకు తెలుస్తుంది. నేను మీతో పాటు మీ ఆశ్రమంలో 1 నెల పాటు ఉంటాను. నేను ఎవ్వరిని మోసం చేయలేదని నిరూపిస్తాను అని అంటాడు. ఆ సన్యాసి ఆ వ్యక్తిని తనతో పాటు తన ఆశ్రమానికి తీసుకెళ్తాడు. ఉదయం లేవగానే ఆ వ్యక్తిని ఆ సన్యాసి చూస్తాడు. నాకు నీ మీద నమ్మకం లేదు. అయితే సరే, వెళ్ళి భిక్షాటన చేసిరా. నువ్వు వచ్చే వరకు నేను వేరే వాళ్లకు శిక్షణ ఇస్తాను. ఆ వ్యక్తి నమస్కరించి భిక్షాటనకు వెళ్తాడు. తాను ఎప్పుడు భిక్షాటన చేయలేదు కాబట్టి అతనికి తన అహంకారం అడ్డు వస్తుంది. భిక్షాటన చేయడానికి అడ్డు వస్తుంది. అయినా సరే భిక్షం అడిగి దాన్ని తీసుకొని గురువు దగ్గరికి వెళ్తాడు. గురువు అంటాడు, నువ్వు భిక్షాటన చేయవు అని అనుకున్నాను, కానీ నువ్వు చేసి తీసుకొని వచ్చావు. నేను ఇప్పుడు నిన్ను నమ్ముతున్నాను. నువ్వు నాతో పాటు ఆశ్రమంలోకి రా, నీకు ఒకటి చూపిస్తాను. గురువు శిష్యుడిని ఆశ్రమంలోకి తీసుకెళ్ళి అక్కడ ఒక కుండను చూపిస్తాడు. ఆ కుండలో విషం నిండిన నీళ్లు ఉన్నాయి. ఆ నీళ్లు ఎవరైనా తాగితే వాళ్ళు నొప్పి తెలియకుండా చనిపోతారు. కాబట్టి నువ్వు దానికి దూరంగా ఉండు. నిన్ను దానికి దూరంగా జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను అని అంటాడు. దాని తర్వాత రోజు గురువు శిష్యులతో అడవికి వెళ్తాడు. వెళ్తుండగా అలా అడవి మనుషులు వాళ్ళపై దాడి చేస్తారు. వారికి వాళ్ళు వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడానికి ఇటు అటు పరిగెత్తుతూ ఉంటారు. కానీ గురువు పరిగెత్తలేకపోతాడు.
అప్పుడు ఆ యువ శిష్యుడు ఆ అడవి మనుషుల నుంచి గురువుని కాపాడతాడు. ఆశ్రమానికి తీసుకొని వచ్చిన తర్వాత ఆ గురువు ఆ శిష్యుడిని పొగుడుతాడు. మీరందరిలో కల్లా ఈ కొత్త శిష్యుడు నా ప్రాణాన్ని కాపాడాడు. చాలా మంచివాడు. తను చాలా ధైర్యవంతుడు. నన్ను కాపాడాడు. ఈ రోజటి నుంచి తనపై నాకు చాలా నమ్మకం ఉంది. రోజు రోజుకి తనపై నమ్మకం పెరుగుతూ పోతుంది. ఒకరోజు గురువు శిష్యుడిని పిలిచి, నాకు ఎవ్వరు పిల్లలు లేరు. నువ్వు నా కొడుకుగా ఉంటావా? నేను ముసలివాడిని అయ్యాను. ఈ ఆశ్రమ బాధ్యతలు నువ్వే చూసుకోవాలి అని అంటాడు. శిష్యుడు అంటాడు, గురువుగారు, ఇదే మీ కోరిక అయితే తప్పకుండా ఆశ్రమాన్ని చూసుకుంటాను అని అంటాడు. కొన్ని రోజుల తర్వాత గురువుకి ఆరోగ్యం బాగోలేక అందరినీ అక్కడికి పిలుస్తాడు. నేను చనిపోయిన తర్వాత ఈ ఆశ్రమం పాలన ఈ కొత్త శిష్యుడు చూసుకుంటాడు అని అంటాడు. అప్పుడు ఇక శిష్యుడు ఆ ఆశ్రమాన్ని తొందరగా తన ఆధీనంలోకి తీసుకోవాలని అనుకుంటాడు. అతను రోజు వెళ్ళి ఆ గురువుని చూస్తాడు. గురువు ఆరోగ్యం మెరుగుపడుతూ ఉంటుంది. తాను ఎలా అయినా గురువుని తన దారి నుంచి తప్పించాలని అనుకుంటాడు. అన్నీ ఆలోచిస్తూ ఉంటాడు. కొన్నిసార్లు గురువుని నీళ్ళల్లో తొయ్యాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. అలా తోస్తే ఈదుకుంటూ వస్తాడేమో. ఇంకోసారి గురువుని గొంతు గట్టిగా పట్టుకుందామా? అలా చేస్తే చాలామందికి నా మీద నమ్మకం ఉంది, అలా చేయకూడదు అని అనుకుంటాడు. నేను ఏదైనా మార్గం వెతకాలి. ఎలా అంటే గురువు చనిపోవాలి, కానీ సహజంగా చనిపోవాలి. అందరికీ తెలియాలి. ఒకరోజు యువ శిష్యుడు గురువుతో పాటు ఆశ్రమంలోకి వెళ్తాడు. అతను అప్పుడే ఆ కుండని చూస్తాడు. మందు ఉంది కదా, దీన్ని గురువుగారికి ఇస్తాను. అప్పుడు అతను నొప్పి తెలియకుండా చనిపోతాడు. దీనివల్ల ఎవరికి తెలియదు అని అనుకుంటాడు. మరుసటి రోజు ఆశ్రమం నుంచి మందుని దొంగిలిస్తాడు. గురువు యొక్క భోజనంలో కలుపుతాడు. గురువు ఆ భోజనం చేసి ఆ రాత్రి అలానే నిద్రపోతాడు. తెల్లవారుతుంది. అందరూ లేస్తారు, కానీ గురువు లేవడు. అక్కడ ఉన్న శిష్యులు గురువు చనిపోయాడని గమనించారు. అప్పుడు ఆ విషయం తెలుసుకున్న ఆ యువ శిష్యుడు లోపలే సంతోషపడతాడు. ఇంకా అతను ఆశ్రమాన్ని తన ఆధీనంలోకి తీసుకోవాలని అనుకుంటాడు. ఇంకా అప్పుడే అక్కడ ఉన్న పాత శిష్యుడు తన ఆశ్రమంలోకి వెళ్ళి ఒక ఔషధాన్ని తీసుకువచ్చి గురువుకి ఇస్తాడు. గురువుకి తాగిస్తాడు. కొద్ది సమయంలోనే గురువు లేచి కూర్చుంటాడు. అంతా చూసిన ఆ యువ శిష్యుడు ఆశ్చర్యపోతాడు. గురువు అక్కడున్న శిష్యులందరినీ వాళ్ళ పనిలోకి వెళ్ళమంటాడు. అప్పుడు ఆ గురువు ఆ యువ శిష్యుడిని దగ్గరికి పిలుస్తాడు. ఇలా అంటాడు, నువ్వు చేసిన పని వల్ల నేను ఇప్పుడు నిన్ను నమ్మొచ్చా? నువ్వు స్వార్థపరుడివి కావా అని అంటాడు. ఇప్పుడు నువ్వు నాకు ద్రోహం చేశావు. శిష్యుడు ఇలా అంటాడు, నాకు తెలియకుండానే నేను ఇలా చేయగలిగాను. నేను ఎవరిని మోసం చేయలేదు, కానీ నేను ఒక మోసం చేశాను. ఇలా నేను మీకు ద్రోహం చేశాను. గురువు అంటాడు, నువ్వు నాకు ద్రోహం చేశావు. నువ్వు చేస్తావని నేను అనుకోలేదు. నేను ఎవ్వరిని నమ్మను. నా కళ్ళతో చూసేవారినే నేను నమ్ముతాను. నాకు నీ మీద జాలి కలిగింది. ఈ జాలి అనేది నేనే నీకు ఇచ్చాను. ఒక మనిషి 3 కారణాల వల్ల మోసం చేస్తాడు, నమ్ముతాడు. 1, ఇంకో మనిషి మీద నమ్మకం పెట్టుకుంటాడు. 1 జాలి, ఈర్ష్య, స్వార్థం. ఈ 3 కారణాల వల్ల ఆ మనిషి నమ్మకం పెట్టుకుంటాడు. ఆ యువ శిష్యుడు గురువుని ఇలా అడిగాడు, నేను ఈర్ష్య, స్వార్థం నుంచి వీటి నుండి ఎలా ముక్తి పొందాలి అని అంటాడు. గురువు అంటాడు, నీ గురించి నువ్వు తెలుసుకో. నిన్ను నువ్వు చదువు. నిన్ను నువ్వు అర్థం చేసుకో. నువ్వు మారేటప్పుడు ఎందుకు మారుతున్నావు? ఎవరి వల్ల మారుతున్నావు? నిన్ను ఎవరు మారుస్తున్నారు? ఈ మార్పు మంచిదా లేక చెడ్డదా? నిన్ను నువ్వు తెలుసుకో. నీకు నువ్వు సమాధానం చెప్పుకో. ఇవన్నీ వింటూ ఆ శిష్యుడు గురువు కాళ్ళు పట్టుకొని, గురువుగారు, నేను మీకు శిష్యుడిలా ఉండాలని అనుకుంటున్నాను. జ్ఞానాన్ని పొందాలని అనుకుంటున్నాను. నేను ఎవరిని ఎందుకు మారుతున్నాను? ఎందుకు మారుతూ ఉంటాను? గురువు అంటాడు,
నాకు చుట్టూ చాలామందికి ఇలా అవుతుంది. ఒక మనిషి మోసం ఎప్పుడు చేస్తాడంటే అతన్ని ఎవ్వరు చూడట్లేదు అన్నప్పుడు భవిష్యత్తులో ఎవరికి తెలియదు అని అనుకుంటాడు. అదే కరెక్ట్ అని అనుకుంటాడు. ఒకసారి దొరికాక తనను తాను కాపాడుకోవడానికి నా దగ్గర వేరే దారి లేదు అని అంటాడు. అందుకే ఇలా చేశాను అని అంటాడు. కానీ ప్రతి మోసం వెనుక ఒక నిజం ఉంటుంది. ఏ వ్యక్తి కావాలని మోసం చేయడు, తన అవసరానికి మోసం చేస్తాడు. గుర్తుంచుకో, జనాన్ని నమ్మకు, గుడ్డిగా నమ్మకు. అప్పుడు వాళ్ళు నీ బలహీనతను గుర్తిస్తారు. ఎప్పుడు నీ పని మీద దృష్టి పెట్టు. నిన్ను ఎవరైనా మోసం చేస్తే బాధపడకు. నువ్వు దాని నుంచి ఏదైనా నేర్చుకోవచ్చు. ఒక మోసం వల్ల మీ జీవితాన్ని నాశనం చేసుకోకండి. దాని నుంచి ఎలా నేర్చుకోవాలి అని తెలుసుకోండి. నువ్వు చెప్పిన ఈ విషయాలన్నీ ఒక మోసం చేయాలి అనుకునే వ్యక్తిలో ఉంటాయి. ఒక మోసగాడు నీ నుంచి అన్నీ దాస్తాడు. తన గురించి ఇంకా వేరే వారి నుంచి తన గురించి మనకు తెలుస్తుంది. నువ్వు అతన్ని అడిగినప్పుడు నేను నీకు చెప్పడం మర్చిపోయాను అని అంటాడు. నువ్వు అతనితో తిరిగినా కూడా అతని గురించి నీకు తెలియనియడు. ఒక మంచి వ్యక్తికి ఏ సమస్యలు ఉండవు. అతను మీతో అన్ని విషయాలు చెబుతాడు.